ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనమందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు, దీంట్లో ఒక భాగాన్ని నేను చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఒక మాట ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇప్పుడు నీలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసము మీ తల్లిలో నేను చూశాను, మీ అమ్మమ్మలో కూడా నేను చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం విశ్వాసము అనే విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలాసార్లు గొప్ప విశ్వాసము, అల్ప విశ్వాసము, అవిశ్వాసము ఇలాంటి పదాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము అన్నప్పుడు వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాటయై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము మరి ఏమి వింటున్నాం, ఎవరి గురించి వింటున్నాం, మనలో ఎలాంటి విశ్వాసము ఉన్నది అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. ఇది ఒక కుటుంబంగా, ఎందుకంటే ఇక్కడ 3 వ్యక్తులు మనం చూస్తున్నాం. నీవు, మీ అమ్మ, తర్వాత మీ అమ్మమ్మ. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థను చెప్తూ 4వ వ్యక్తిగా పౌలు గారు, ఆయన ఒక ఆత్మీయ తండ్రిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబం గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉందాం. మన కుటుంబంలో మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం, మన పిల్లలకు మనము ఎలాంటి విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నాం, ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి మనం ఇష్టంగా ఉండాలి, దేవునికి మనం ప్రియమైన వారిగా ఉండాలి, మన పిల్లలు దేవునికి ఇష్టలై ఉండాలి అంటే మనకి ఉండవలసినది విశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం కూడా ఎలాగుండాలంట? నిష్కపటమైన విశ్వాసము. ఈరోజు కొన్ని కుటుంబాలలో, కొన్ని సంఘాలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులైనటువంటి వారు వారి పిల్లలకు చర్చిలో పాస్టర్ గారి మీద కానీ, లేకపోతే పాస్టర్మ్మ గారి మీద కానీ, లేకపోతే సంఘ పెద్దల మీద కానీ యుద్ధం చేసేదానికి, వారిని వ్యతిరేకించేదానికి పిల్లల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు, లేకపోతే పిల్లల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవ సమాజం దీని గురించి బాధపడుతూ ఉంది. మనం పిల్లలకి నేర్పించాల్సింది దైవ సేవకుడి మీద, లేకపోతే పాస్టర్ గారి మీద, పాస్టర్మ్మ మీద, లేకపోతే సంఘ పెద్దల మీద వ్యతిరేకపు ఆలోచనలు, వ్యతిరేకపు భావము కాదు, కానీ నిష్కపటమైన విశ్వాసము. ఇంకో మాటలు చెప్పాలంటే, నీవు ఏ విశ్వాసం అయితే నేర్చుకుంటున్నావో
నీవు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నావో అదే విశ్వాసము నీవు నీ పిల్లలకు నేర్పిస్తావు, నీ పిల్లల పట్ల నీవు ప్రదర్శిస్తావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సంగమా, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎలాంటి విశ్వాసము మనం కలిగి ఉన్నాం, ఎలాంటి విశ్వాసం మన తర్వాత తరము వారికి మనము అందిస్తూ ఉన్నాం, నేర్పిస్తూ ఉన్నాం. నిష్కపటమైన విశ్వాసము అని అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది విశ్వాసములో నాణ్యత, క్వాలిటీ ఆఫ్ ఫెయిత్. గొప్ప విశ్వాసము, అల్ప విశ్వాసము అన్నప్పుడు క్వాంటిటీ ఆఫ్ ఫెయిత్, ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు. నిష్కపటమైన విశ్వాసం అన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫెయిత్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తల్లిదండ్రులుగా, పెద్దవారిగా, క్రైస్తవ నాయకులుగా, మన సంఘంలో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, మన నెక్స్ట్ తరానికి మనం నేర్పించవలసినది నిష్కపటమైన విశ్వాసము. వాక్యంలో చూసినప్పుడు సమూయేలు తల్లి ఆమె ఏం చేస్తుందంటే, చిన్నప్పుడే సమూయేలును తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పాలు విడిచిన వెంటనే అని మనం చూడగలుగుతున్నాం. ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో వదిలి వెళ్ళింది. చిన్న బిడ్డగా సమూయేలు ఎక్కడ పెరిగాడు అంటే దేవుని సన్నిధిలో ఆ బిడ్డ పెరిగాడు. ఈరోజు తల్లిదండ్రులుగా, సంఘ పెద్దలుగా, సంఘ నాయకులుగా మనం మన పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచుతున్నామా? ఇది మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. నిష్కపటమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి అంటే, మన కుటుంబాలు కలిగి ఉండాలి అంటే, మన సంఘం కలిగి ఉండాలి అంటే, మన పిల్లలు దేవుని సన్నిధిలో పెరగాలి. సమూయేలు దేవుని సన్నిధిలో పెరిగాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఏలీ యాజకత్వంలో ఉన్నటువంటి ఆ సంఘంలో మరి బాలుడైనటువంటి సమూయేలు పెరిగాడు. మనకందరికీ తెలుసు, ఏలీ సమూయేలు తల్లితో ఆమె దేవుని సన్నిధిలో దుఃఖించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు ఆమె గురించి. రెండవదిగా ఏలీ గురించి కూడా మనకు తెలుసు, ఆయన ఎలాంటి జీవితం జీవిస్తున్నాడు, ఆయన పిల్లలు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోగలం. కానీ ఆ తల్లి సేవకుడి మీద, సేవకుని కుటుంబం మీద, లేకపోతే ఆ సంఘ పెద్దల మీద ఆమెమి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడలేదు. ఎవరైతే ఆమెను ఖండించారో, ఏమి నువ్వు మత్తురాలై ఉన్నావు అని ఆ వ్యక్తి దగ్గరికే తన కుమారుని తీసుకొని వచ్చి వదిలిపెట్టిపోతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే మోషే తల్లి చిన్నప్పటి నుంచి మోషేకు దేవుని గురించినటువంటి మాటలు నేర్పించింది. దేవుడు చేసినటువంటి కార్యాల గురించి ఆమె మాట్లాడుతూ వచ్చింది. అందుకనే మోషే పెద్దవాడైన తర్వాత ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. రాజు ఇంట్లో ఉండేదానికంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడం అది గొప్ప భాగ్యం అనుకున్నాడని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు తల్లిదండ్రులుగా, సంఘ పెద్దలుగా మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. మన పిల్లల్ని దేవుని సన్నిధిలో మనము పెంచుదాం. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని మాటలు చిన్నప్పటి నుంచి మన పిల్లలకు మనం నేర్పిద్దాం. ద్వితీయోపదేశకాండము
6వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. 8వ వచనము, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. 9వ వచనం చూసినప్పుడు, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిష్కపటమైన విశ్వాసము మన పిల్లలకు మనం నేర్పించేవారిగా ఉండాలి. రెండవదిగా మనం ఇక్కడ చూసినప్పుడు తల్లిదండ్రులుగా ఎప్పుడైతే మనం మన పిల్లల్ని దేవుని ఆజ్ఞల్లో, దేవుని సన్నిధిలో, దేవుని భయభక్తుల్లో మనము పెంచుతామో వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వారు ఫలిస్తారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం ఆత్మీయ తండ్రి దగ్గర, ఆత్మీయ నాయకుల దగ్గర మనం పెంచవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. 3వ వచనము చూసినప్పుడు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు అనే మాటను ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. పౌలు భక్తుడు తిమోతి గురించి రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు. ఎప్పుడైతే మనం ఆత్మీయ తండ్రి దగ్గర, ఆత్మీయ నాయకుల దగ్గర మన పిల్లల్ని ఉంచుతామో, మన పిల్లల గురించి ఆత్మీయ నాయకులు లేకపోతే ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారిగా ఉంటారు. ఆ ఆత్మీయ తల్లిదండ్రులు, నాయకులు చేసేటువంటి పని ఏంటంటే ఈ పిల్లలను నిత్యము వారి ప్రార్థనలో వారు ఎత్తిపట్టుకుంటారు. అందుకే అంటున్నాడు, నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నాకు నిన్ను చూడాలని ఆశ నేను కలిగి ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దైవ సేవకుల గురించి మీ పిల్లలతో చెడుగా మాట్లాడొద్దండి. దైవ సేవకుల గురించి హేళనగా మీ పిల్లలతో మాట్లాడొద్దు, మీ పిల్లల ముందు మాట్లాడొద్దు. దైవ సేవకుడికి ఇవ్వాల్సినటువంటి స్థానం, ఆ గౌరవం మనం ఇవ్వడం మన పిల్లలకి నేర్పించాలి. నేను ఇందాక చెప్పాను, సమూయేలుని తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఏలీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన గురించి కానీ, ఆయన కుటుంబం గురించి కానీ, ఇంకా వేరే వేరే విషయాలు ఆ తల్లి మాట్లాడలేదు. ఆ తల్లి అనుకుంది, నా కుమారుడు ఏలీ ప్రవక్త దగ్గర భద్రంగా ఉంటాడు, మంచి నేర్చుకుంటాడు, ఇంత గొప్ప దైవజనుడి దగ్గర నా కుమారుడు నేను వదిలి వెళ్తున్నాను అనేటువంటి విషయం ఆ తల్లి అనుభవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడువై ఉండుము. ఎప్పుడైతే మన పిల్లలను దేవుని భయములో, దేవుని భక్తిలో మనం పెంచుతామో, ఆ నిష్కపటమైన విశ్వాసము ఎప్పుడైతే మన పిల్లలు కలిగి ఉంటారో వారి యొక్క జీవితం ఎలాగుంటుంది అని చూసినప్పుడు, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడివై ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త నిమిత్తమైన శ్రమానుభవము.
ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం, నీవు చేస్తున్నటువంటి పరిచర్య మొదటిగా నీ పిల్లలకి అర్థం కావాలి. నీ పిల్లలకి నువ్వు తెలియచేయాలి. నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి. నీవు చేస్తున్నటువంటి పరిచర్య గూర్చి నీ పిల్లలతో నీవు మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక దైవజనుడి గురించి విన్నాను. ఆ దైవజనుడు ఉద్యోగం చేసుకుంటూ ఆయనకు వచ్చినటువంటి జీతంలో నుంచి ఎక్కువ భాగము దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టేవాడంట. ఆయనకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఎప్పుడు ఆ తండ్రితో చెప్పేవాళ్ళంట, నువ్వు డబ్బంతా సేవ 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 అని ఖర్చు పెట్టేస్తున్నావు, దేవుడు 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 అంటున్నావు, అసలు ఏం జరుగుతుంది అన్నట్టు వాళ్ళు ఒక విధమైనటువంటి వ్యతిరేకతను వాళ్ళు కలిగి ఉన్నారంట. ఒకసారి ఆ తండ్రి ఏం చేశాడంటే, ఆయన కుమారుణ్ణి తీసుకొని ఎక్కడైతే ఆయన పరిచర్య చేస్తున్నాడో, ఏ తెగల మధ్యలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడో ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడంట. ఆ ప్రయాణమే చాలా కష్టమైన ప్రయాణం. చివరికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూచి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆ కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడంట. ఆ కుమారుడి హృదయం కరిగిపోయింది. నా తండ్రి ఇలాంటి దూర ప్రాంతంలోకి ఏ మనిషి రానటువంటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎవరు సహాయం చేయనటువంటి, లేకపోతే వాళ్ళని అందుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మా తండ్రి గారు ఇక్కడికి వచ్చి వీళ్ళ జీవితాలలో ఇంత మార్పు తీసుకొచ్చాడా అని ఆ బిడ్డ ఏడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత అక్కడే వాళ్ళ నాన్న అడిగాడంట, నాన్న క్షమించు, మీరు సేవ సేవ దేవుడు దేవుడు అని మీరు మాట్లాడుతుంటే ఏం జరుగుతుందో అనుకున్నాను, కానీ నాకు ఈ ప్రాంతానికి ప్రయాణము చేసుకొని వస్తున్నప్పుడే ఈ ప్రాంత ప్రజలను చూచినప్పుడు ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఇలాగున్నాయంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ జీవితాలలో ఇంత మార్పు ఇప్పుడు వచ్చింది అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి ఆ కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. నేను మా నాన్నతో పాటు ఈ పరిచర్యలో పాలు పొందుతాను అనేటువంటి ఒక నిర్ణయం ఆ రోజు ఆ బిడ్డ తీసుకున్నాడు అనే విషయాన్ని విన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. 8వ వచనం చూసినప్పుడు, కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, క్రీస్తుని గూర్చి అయినను, రెండవదిగా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మన పిల్లలను దేవుని సన్నిధిలో మనం పెంచుతామో, ఒక ఆత్మీయ నాయకుడి దగ్గర మన పిల్లల్ని మనం పెంచుతామో, ఎప్పుడైతే ఆత్మీయ నాయకుడు మన పిల్లల కొరకు కన్నీరు కారుస్తూ వారిని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మన పిల్లలు ఎప్పుడైతే పెంచబడతారో ఆ రోజున ఆ పిల్లలంట వారి యొక్క ఆత్మీయ నాయకుడి గురించి సిగ్గుపడరు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడివై ఉండుము. అయ్యో, మా ఆత్మీయ నాయకుడు, మా పాస్టర్ గారు, మా పాస్టరమ్మ గారు వారు చేస్తున్నటువంటి పరిచర్యలో నేను కూడా పాలు పొందుతాను, వారితో పాటు నేను కూడా పాలు పొందుతాను, వారికి దేవుడిచ్చిన భారంలో నా వంతు నేను సహాయపడతాను అని మాట్లాడడమే. నేను తప్పకుండా మా ఆత్మీయ నాయకుడితో కలిసి పరిచర్యలో ముందుకు వెళ్తాను అని ప్రకటించడమే
నిష్కపటమైన విశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఉదాహరణకి బైబిల్లో చాలామంది ఉన్నారు. పౌలు, శీల. పౌలు గారు ఎక్కడికి వెళ్తే శీల గారు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. పౌలు, తిమోతి, పౌలు, తీతు, ఇంకా అనేక మంది భక్తులు పౌలు వారి పరిచర్యలో రక్షింపబడి అనేక సంఘాలు స్థాపించినటువంటి వారు. వారి జీవితాలను మనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతున్న విషయం అదే. ఆత్మీయ నాయకుని గురించి సిగ్గుపడకుండా వారు చేస్తున్నటువంటి లేకపోతే వాళ్ళు పడుతున్నటువంటి ఆ శ్రమలో పాలి భాగస్తులై ఉంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నేను మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము మన పిల్లలకు నిష్కపటమైన విశ్వాసమును వాళ్ళు నేర్చుకునేటట్లు ప్రోత్సహించేవారిగా ఉండాలి. 13వ వచనం మనం చూసినప్పుడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్య ప్రమాణమును గైకొనుము. కాబట్టి ఆత్మీయ నాయకులు ఏ వాక్యం, ఏ స్టాండర్డ్స్, ప్రమాణాలు నేర్పిస్తారో మన పిల్లలు అంత గొప్పగా దేవుని కొరకు, దేవుని రాజ్యంలో సాక్షులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. 6వ వచనం మనం చూసినప్పుడు, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు ఆయనంట పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతూ, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఎక్కడికో పోతున్నాం మనం ఈరోజు. మన జీవితంలో లేకపోతే మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఒక కొత్త స్లోగన్ వచ్చేసింది, వచ్చిపోండి, మర్చిపోండి, ఇచ్చిపోండి. ఇలాంటి మాటలు మనం చాలా వింటున్నాం. ఒకసారి మా చర్చికి వచ్చిపోండి. ఆత్మీయ పిల్లలు, వేరే సంఘానికి సంబంధించిన ఆత్మీయ పిల్లల్ని ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు, ఒకసారి మా చర్చికి వచ్చిపోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు మర్చిపోండి, మేము కొత్త మీకు నేర్పిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త అలవాట్లు, అక్కడికి వెళ్ళిన తర్వాత క్రొత్త జీవిత విధానం, ఏదైతే చిన్నప్పటి నుంచి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటున్నారో ఆ విషయాలన్నీ మర్చిపోతున్నారు. మర్చిపోయి కొత్తవి అలవాటు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ భాష, వాళ్ళ వేషధారణ, లేకపోతే వాళ్ళ జీవిత విధానం అన్నీ మారిపోతున్నాయి. తర్వాత అంటున్నారు, ఇచ్చిపోండి, మీరు ఇంత దూరం వచ్చారు కదా, మీకు ఇన్ని వసతులు కల్పించాం కదా, మాకు ఇచ్చి మీరు పోండి. ఈ చిన్న పిల్లలు, యవనస్తులు, వీళ్ళకి అవగాహన లేని కారణంగా
పెద్దలైనటువంటి మనం కూడా ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి ఆలోచన కలిగి మనము ఏ స్థానిక సంఘంలో అయితే పెరిగామో, మనము ఏ స్థానిక సంఘంలో మన పిల్లల్ని పెంచామో అక్కడి నుంచి కొంచెం పక్కకి తప్పిస్తూ ఉన్నాం. కారణాలు ఏమన్నా కానివ్వండి, టెక్నాలజీ అనండి, లేకపోతే లేటెస్ట్ అనండి, లేకపోతే మా పాస్టర్ గారు ఇంకా పాత పద్ధతులేనండి, ఆ పాత కఠినమైనటువంటి డిసిప్లిన్ చేసేటువంటి మాటలు, ప్రసంగాలు, ఇంకా ఏదైనా చెప్దాం, వాటి నుంచి మన పిల్లల్ని మనం తప్పిచ్చేస్తూ ఉన్నాం. మంచిగా చెప్పాలంటే ఇంట్లో చక్కగా అమ్మ వండి పెట్టకుండా ఆర్డర్లు ఇచ్చి ఆరోగ్యము కానటువంటివి బయట నుంచి తెప్పించి పెట్టడం, అయి రుచి ఉండవు, ఆరోగ్యకరమైనవి కాదు, కాకపోతే లేటెస్ట్ వాటిని తినిపిస్తుంటాం మనం కదా. అలాగనే క్రైస్తవ సమాజం కూడా ఈరోజు వచ్చిపోండి, మర్చిపోండి, ఇచ్చిపోండి ఇలాంటి మాటలకు ఆకర్షితులైపోతున్నాం. ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, నాయనా తిమోతి, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇది కేవలము మీ ఆత్మీయ తండ్రి వలననే, స్థానిక సంఘ కాపరి వలననే జరగాలి. రెంటెడ్ కాపర్లు వారి వల్ల ఇలాంటివి ఏవి జరగవు. ఎందుకంటే వాళ్ళకి ఆ భారము అనేది ఉండదు. కొంతమంది కోపం రావచ్చు, కొంతమంది దీనిని వివాదాస్పదముగా చేయొచ్చు, అయినా కానీ ఇది దేవుని వాక్యం, ఇది సత్యం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లోకి ఉండాలి. నీవు ఏ నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నావో నీ పిల్లలు కూడా అదే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు లేకపోతే నీ పితరులు, నీ పెద్దలు, వారు ఎలాంటి నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నారో వారు నీకు అదే నేర్పించారు. ఈరోజు దయచేసి మన కుటుంబాలను మనం సరి చేసుకుందాం, మన సంఘాన్ని మనం సరి చేసుకుందాం. దైవజనునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, మనం పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, పిల్లలకు నేర్పించాల్సినటువంటి విధానం మనం నేర్పిద్దాం. అప్పుడే ఏ విధంగా పౌలు భక్తుడు తిమోతి గురించి తిమోతికి చెప్తున్నాడో ఒక సాక్ష్యాన్ని నీ గురించి, మీ పితరుల గురించి, మీ పిల్లల గురించి ఒకానొక రోజున సాక్ష్యముగా చెప్పబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.